ఏపీలో మరో యాత్రకు సిద్ధం అవుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేయనున్నారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో జననేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అనకాపల్లిలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పోటీ ఉత్కంఠం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు పేరును వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది. ఉత్తరాంధ్రలో కొప్పుల వెలమ సామాజిక వర్గానికి జగన్ పెద్దపీట వేశారు. బీసీ కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకు పార్లమెంట్ సీటును కేటాయించారు. డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ప్రస్తుతం బాడుగల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మైనారిటీ ఓట్ల కోసం చంద్రబాబు కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. పొత్తులపై మళ్లీ నాలుకను మడ తెట్టేశారు. కుప్పంలో నిర్వహించిన మైనారిటీల మీటింగ్ లో సుద్దపూస మాటలు చెప్పారు. తనకు అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ఇష్టం లేనట్లుగా, వాళ్లే వచ్చి పొత్తు బేరాలు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు ఇచ్చిన కళని చూసి సొంత పార్టీ నేతలే ముక్కును వేలేసుకున్నారు. మైనారిటీల సమావేశంలో చంద్రబాబు నాలుక మడతేశారు. టీడీపీ అధినేతకు ఇంటి పోరు తప్పటం లేదు. చంద్రబాబు సొంత ఇలాఖాలో టికెట్ల రగడ కొనసాగుతోంది. తిరుపతిలో టీడీపీ లీడర్లు రహస్యంగా సమావేశమయ్యారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వంపై చర్చించారు. తిరుపతి సీట్పై పునః సమీక్షించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. కుప్పం జనం చంద్రబాబును పట్టించుకోవటం లేదు. నియోజకవర్గంలో పర్యటిస్తూ సభలు ప్రచారాలతో హడావుడి చేసినా ఆకట్టుకోలేకపోతున్నారు. అయితే సభల్లో బాబు తన ప్రసంగాలతో కుటుంబాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే కాదు, మున్సిపల్ ఎన్నికల్లో బాబు ఇంటింటి ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదు. ఇక కుప్పంలో 33,000 దొంగ ఓట్ల తొలగింపుతో చంద్రబాబుకు వెన్నులో వణుకు మొదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్. మహిళలతో ముఖాముఖి కార్యక్రమం పేరుతో రెచ్చగొట్టే ప్రసంగం చేయటం దిగజారుడు రాజకీయం అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమన్నారు భరత్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. కస్టడీ గడువు ముగియటంతో కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కు పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని పలువురు నిందితులు ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా వాదనలు వినిపించారు ఈడీ తరపు న్యాయవాది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నుంచే పాలన హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆదివారం నీటి సమస్యకు సంబంధించి తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్ తాజాగా లాకప్ నుంచి 2వ ఉత్తర్వులు పంపినట్లుగా ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఆరోగ్య శాఖకు సంబంధించి ఆదేశాలు ఇచ్చారు కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళన తీవ్రం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ శ్రేణులు ప్రయత్నించడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పీఎం నివాసానికి వెళ్లే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీగా ఢిల్లీలో కౌంటర్ ఆందోళన చేపట్టింది బీజేపీ. కేజ్రీవాల్ రాజీనామా డిమాండ్తో నిరసన ప్రదర్శన నిర్వహించారు బీజేపీ నేతలు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. తోటపల్లి గూడూరులో వరిగొండ జ్వాలాముఖి అమ్మవారిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమాలు మొదలు పెట్టే ముందు అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీ అన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉంటాయని తెలిపారు. టీడీపీ నేత సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో వాలంటీర్లు ధర్నాకు దిగారు. సుధీర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తక్షణం క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణమన్నారు ఎంపీ మార్గాని భరత్. అభశుభం తెలియని వాలంటీర్లపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీయే జిహాదీ పార్టీ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం జగన్ అందిస్తున్న మేలును ఓర్వలేకే వాలంటీర్లపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరి ప్రజలకు సేవలు అందించిన వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార దాహం తప్ప ప్రజలు మంచి చేసే ఆలోచన టీడీపీకి లేదని విమర్శించారు. టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డిపై గన్నవరం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం దారుణమన్నారు. వాలంటీర్లకు బొజ్జల సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నమ్మినోళ్లను నట్టేటా ముంచుతున్నారు పవన్ కళ్యాణ్. ఇచ్చిన మాటకు సైతం ఆయన కట్టుబడి ఉండటం లేదు. టికెట్ల కేటాయింపులో జనసేనాని డబుల్ స్టాండ్ జన శ్రేణులను కలవరపెడుతోంది. విశాఖ సౌత్ సీట్ పై పవన్ కళ్యాణ్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. జనసేన జాబితాతో విశాఖ సౌత్ సీట్ లేకపోవడంలో స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో టికెట్ల కేటాయింపులో రోజు రోజుకు ముదురుతోంది. పొత్తులో భాగంగా పెందుర్తి స్థానాన్ని జనసేనకు కేటాయించడాన్ని టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. మాజీ మంత్రి బండారు సత్యనారాయణకే టికెట్ను కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు వారు. టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానం మోసం చేసిందని చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కేదారిపురం, డుమ్మంగి, పెదఖర్జ, ఎల్విన్పేట, లక్కగూడలో 300 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరాయి. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మెచ్చి తామంతా స్వచ్ఛందంగా కదిలి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని చెప్పారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడాన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోజుకో మండలం నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు, పదవులకు అవనిగడ్డ మండల టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేశాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీలో కలకలం రేగింది. పార్టీలో క్షేత్రస్థాయి నేతలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అనపర్తి టీడీపీ అభ్యర్థిగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, 14 పార్లమెంటు స్థానాలకు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ కోల్పోయారో అక్కడే పట్టు సాధించేందుకు స్కెచ్ గీస్తున్నారు కేసీఆర్. వస్తున్నా మీకోసం అంటూ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు ఆయన. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ప్రజాక్షేత్రంలో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. ఏప్రిల్ 2వ వారంలో బీఆర్ఎస్ బస్సు యాత్రలు ఉండనున్నాయి. 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ బస్సు యాత్రలు చేపట్టనున్నారు బీఆర్ఎస్ లీడర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశారని, అవకాశవాద రాజకీయాల కోసం ఆయన పార్టీ మారారని మండిపడ్డారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 నిందితులను కస్టడీ కోరారు పోలీసులు. భుజంగరావు, తిరుపతన్నలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో భుజంగరావుకు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కస్టడీ పిటిషన్ పై నోటీసులు వచ్చాక కౌంటర్ దాఖలు చేస్తామన్నారు నిందితుల తరఫు న్యాయవాదులు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రణీత్ రావు ఎవరో కూడా తెలియదన్నారు ఆయన. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్ వేదికగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం రసభసగా సాగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి స్టేజ్ పైనే ఒకరినొకరు దూషించుకున్నారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ఉండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో శ్రీధర్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. కరీంనగర్ జిల్లా గంగాధరలో రైతన్నలు రోడ్డెక్కారు. కురిక్యాల వరద కాలువ వద్ద సాగునీటిని విడుదల చేయాలంటూ రైతులు ధర్నా నిర్వహించారు.
గత 10 రోజులుగా నీటిని విడుదల చేయాలని మొరపెట్టుకున్నామన్నారు. అయినప్పటికీ నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలిలో ఓ తల్లి కష్టం చూసి స్థానికులు కన్నీళ్లు పెడుతున్నారు. పోలియోతో దివ్యాంగుడైన బాలుడికి అన్ని తానే అయిన తల్లి దగ్గరుండి 10వ తరగతి పరీక్షలు రాయించింది. పరీక్షకు ముందు పూర్తయ్యాక శరత్ను తన చేతులపై మోసుకెళ్లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం పద్మ కష్టాన్ని చూసి ఏదైనా మార్గం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో పాలేరు, మున్నేరు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లోకల్ పనులకు ఇసుక ఉచితం అనే కాన్సెప్టుతో జీవో తీసుకువచ్చిన ప్రభుత్వ నిర్ణయం రైతులకు శాపంగా మారింది. సర్కార్ ప్రకటనను అదునుగా భావించిన ఇసుకాసురులు దందాలను మొదలుపెట్టారు. ఇసుకను యథేచ్ఛగా తవ్వేయటంతో చలిమలలో ఉన్న కాస్తంత నీరు ఇంకిపోతుందని రైతులు బోరుమంటున్నారు. నీరు, వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని తమను ప్రభుత్వమే రక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఉప్పర్పల్లిలో గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. శ్రీరామ మందిరాన్ని గ్రామస్తులు చేయూతతో నిర్మించి 3 ఏళ్లు గడుస్తున్నాయని తెలిపారు. అయితే ఆలయ కమిటీ సభ్యులు నేటి వరకు ఆదాయ వ్యయాలను వెల్లడించడంలో జాప్యం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే దాటవేసే ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కమిటీ సభ్యులు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా గ్రామస్తులు ఆరోపించారు. హైదరాబాద్ జీడిమెట్లలో బైక్లను దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవసహాయం, రెడ్డి రమేష్, మన్నెరాజు, శివకుమార్ గౌడ్ అనే 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 17 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇక బైక్ చోరీలు చేసిన వారిపై 17 స్టేషన్లలో కేసులు ఉన్నట్లుగా గుర్తించామన్నారు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు. మెదక్ జిల్లా రెగోడ్లో బ్యాంక్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. పీఎం, సీఎంతో వ్యాఖ్యలతో సంబంధం లేదని, రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టాల్సిందేనంటూ బ్యాంక్ అధికారులు రైతులకు తేల్చి చెప్పారు. తీసుకున్న రుణాలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఆస్తులు జప్తు చేసి వేలం వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ స్పందించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు బోరుమంటున్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ పై ఓ ఉద్యోగిని లైంగిక ఆరోపణలు చేసింది. తనను కొన్ని నెలలుగా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు గురి చేస్తూ తనకు పర్సనల్ గా సరెండర్ అవ్వాలని వేధిస్తున్నట్లుగా అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం మానేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించింది. తూర్పుగోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దేవరపల్లి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. క్యాంటీన్ లో వంట చేస్తూ ఉండగా స్టవ్ నుంచి గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఘటన సమయంలో స్కూల్లో 230 మంది విద్యార్థులు ఉన్నట్లుగా పాఠశాల యాజమాన్యం తెలిపింది. సూర్యాపేట జిల్లా కోదాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయి. కోర్టును రికార్డు గదిలో భద్రపరిచిన పలు రికార్డులు కాలి బూడిదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిద్దామని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగులుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఏప్రిల్ 5న జరిగే మ్యాచ్ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓపెన్ చేసిన అరగంటలోపే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లుగా పేటీఎం వెబ్సైట్ లో చూపిస్తోంది. కేవలం 4,000, 22,000, 30,000 రూపాయల టికెట్లు మాత్రమే అమ్మకానికి పెట్టగా 1,500, 4,500, 6,000, 7,500 రూపాయల టికెట్లన్నీ సోల్డ్ అవుట్ గా చూపిస్తున్నాయి. దీంతో టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానించింది కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ లో చేరితే సంతోషిస్తామన్నారు పార్టీ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి. కేవలం గాంధీ కుటుంబానికి సంబంధం ఉందన్న కారణంతోనే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో పిలిభిత్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వరుణ్ గాంధీ. ఈసారి ఈ సీట్ను జితేన్ ప్రసాద్ కు కేటాయించింది బీజేపీ హైకమాండ్. బాలీవుడ్ నటి మండి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనెట్ అభ్యంతరకర పోస్టుపై దుమారం కొనసాగుతోంది. దీనిపై ఈడీకి ఫిర్యాదు చేసింది జాతీయ మహిళా కమిషన్. ఈ పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని కోరింది ఎన్సీడబ్ల్యూ.
బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేస్తున్న కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనెట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. కంగనా ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసిన సుప్రియా మండి ప్రజలను ఉద్దేశించి అభ్యంతరకర కామెంట్ పెట్టారు. ఇది కాస్త వివాదంగా మారడంతో వివరణ ఇచ్చారు సుప్రియా శ్రీనెట్. తనకు తెలియకుండా తన అకౌంట్ నుంచి పోస్ట్ జరిగిందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. తుముకూరు సమన్వయ సమావేశంలో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్లాటకు దిగారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన ఓటమికి బీజేపీ నేత కొండజ్జి విశ్వనాథే కారణమంటూ భేటీలో విమర్శలు చేశారు జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. లోక్సభ ఎన్నికల తొలిదశ నామినేషన్స్ ప్రక్రియ జోరందుకుంది. తూత్తుకూడు నుంచి డీఎంకే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ కనిమొళి. పార్టీ నేతలతో ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలను సమర్పించారు. ప్రస్తుతం తూత్తుకూడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కనిమొళి. ఈ స్థానాన్ని మళ్లీ చెల్లెలకే కేటాయించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అమెరికాలో బాల్టిమోర్లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోయింది. ఓ భారీ కంటైనర్ నౌక ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. సింగపూర్ జెండాతో ఉన్న నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తోంది. బ్రిడ్జ్ కూలడంతో 7 వాహనాలతో పాటు 7 వ్యక్తులు నదిలో పడ్డట్లుగా బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ వెల్లడించింది.